గిన్నెల తలకాయ పెట్టి గిల్ల గిల్ల కొట్టుకొని అమ్మ నాయనలకు సుక్కలు చూపెట్టడమే గాక గిన్నెను కటియేసి అన్నలకు కూడా సుక్కలు చూపెట్టిండు. ఇగో గీ తమ్ముడు ఓ అన్నలు చిన్నగా కటియేయుండ్రే. అమ్మయ్య అటు ఇటు చేసి మిషన్తోనైతే కటి చేసిండ్రు. చిన్నగా గుంజవే అన్న వస్తదో. ఓరి కొడుకో అత్తలేదు, మీదికెళ్ళి తమ్ముడు ఏడుస్తున్నాడు. ఇంకో ఘాటు పెట్టి మళ్ళా గిటు దిక్కు కట్ చేయండి. రాములా అస్సలు అత్తలేదు కదా. అసలు గింత చిన్న గిన్నెలా ఎందుకు తలకాయ పెట్టినావు రా తమ్మి? జర ఆగురా, ఏడవకు. నువ్వేడిస్తే వాళ్ళ ఆయనతో తీయలేరు. ఓ అన్నలు గీసారి పిల్లగాన్ని కూసోబెట్టి ప్రయత్నం చెయ్యండి. అమ్మయ్య వచ్చింది పో. తమ్ముని నెత్తి మీద లారీ బరువు తీసినట్లున్నది. చూడుండ్రి ఇంకెట్లేడుతున్నాడో. మహారాష్ట్రలో ఉంటాడు గీ తమ్ముడు. కిచెన్లా మమ్మీ వంట చేస్తుంటే కొద్దిసేపు మమ్మీ చుట్టే తిరిగిన గీ బుడ్డోడు గిన్నెను పట్టుకొని నెత్తిన బోర్లించుకుంటే ఇగో గింత కథ అయింది. 3.5 ఏండ్లుంటాడట గీ తమ్ముడు. గాని చూసిండ్రా అనుల్లా చిన్న పిల్లలతోని ఎట్లా పరిశాన్ ఉంటుందో. అమ్మ నాయనలు జర ఇంటి దగ్గర పిల్లలను ఎప్పటికీ ఒక కంట కనిపెట్టుండ్రి, సరేనా?